హైదరాబాద్ లో 2 నెలల్లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలన్నారు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. నగర కమిషనరేట్ పోలీస్ అధికారులతో నిర్వహించిన కీలక భేటీలో ఈ మేరకు ఆయన ఆదేశించారు. డ్రగ్స్ ను పూర్తిగా కట్టడి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడకూడదన్నారు కమిషనర్. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసు వర్తిస్తుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసేవారి పట్ల కఠిన చర్యలుంటాయని కూడా హెచ్చరించారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ లో 2 నెలల్లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలన్నారు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. నగర కమిషనరేట్ పోలీస్ అధికారులతో నిర్వహించిన కీలక భేటీలో ఈ మేరకు ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, పోలీస్ అధికారులతో నిర్వహించిన కీలక భేటీలో కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఎటువంటి దిశానిర్దేశం చేశారు? హైదరాబాద్ లో పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్తకోట శ్రీనివాసరెడ్డి మొత్తం ఇన్స్పెక్టర్ పై స్థాయి అధికారుల వరకు దాదాపు 150-200 మంది పోలీస్ అధికారులతోటి మొత్తంగా పిచ్చి కావడం జరిగింది. ఈ భేటీలో చాలా స్పష్టంగా ఏదైతే డ్రగ్స్ కావచ్చు, లేకుంటే పైరవీలు కావచ్చు, లేకుంటే ల్యాండ్ రిగ్యాపింగ్ కావచ్చు, వీటన్నిటి మీద చాలా కఠినంగా ఉండాలని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా 2 నెలల్లోగా డ్రగ్స్ ను పూర్తిగా కట్టడి చేయాలి, డ్రగ్స్ మహమ్మారిని బయటికి తరిమేయాలి, గంజాయి డ్రగ్స్ అనేది ఎక్కడ హైదరాబాద్ నగరంలో వినిపించకూడదు. అటు టాలీవుడ్ లో కావచ్చు, లేకుంటే విఐపీలు కావచ్చు, ఎవరు కూడా డ్రగ్స్ వాడినా కూడా వాళ్ళ గుర్తిస్తే వెంటనే కట్టడి చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ మాట వినపడద్దు, 2 నెలల్లోగా పూర్తిగా కట్టడి చేయాలని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా తన పేరు చెప్పుకొని చాలా మంది పైరుల కోసం వస్తుంటారు. అలాంటి వారి పట్ల పూర్తిగా కఠినంగా ఉండాలి. అలా పేరు చెప్పి వస్తే వాళ్ళను ముందస్తుగా లోపల కూర్చోబెట్టడానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో రౌడీజం అనేది పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి దీన్ని కట్టడి చేసి కూడా కఠినంగా ఉండాలి. అంతేకాకుండా ఫ్రెండ్లీ పోలీస్ అనేది కేవలం బాధితులకు మాత్రమే ఉంటుంది తప్పించి రౌడీలకు లేకుంటే అసాంఘిక శక్తులకు ఫ్రెండ్లీ పోలీస్ ఉంటుంది. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పడం జరిగింది. దాదాపు 1 గంట పాటు జరిగిన సమావేశంలో తన విధానాలు కావచ్చు, తన పనితీరు ఏ విధంగా ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. తన పనితీరుకు విరుద్ధంగా ఎవరైనా వివరించినట్లే వారిపైన కూడా కఠినంగా ఉంటుందని చెప్పాడు. అయితే ఎవరైనా మంచిగా పనిచేస్తే తాను నెత్తినెక్కించుకుంటాను, ఒకవేళ పని చేయకపోతే వాళ్ళ పట్ల కఠినంగా ఉంటాను, చర్యలు తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఈ సమావేశంలో తన పనితీరు కావచ్చు, తన వ్యవహారాలను మొత్తంగా చెప్పడం జరిగింది. 2 నెలల్లోగా డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా బయటకు పంపించాలని కూడా స్పష్టమైన ఆదేశాలు పోలీస్ కమిషనర్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.